మెథడ్స్ కూడా వచ్చాయి కదా సార్. యా సార్, మరొక కీలకమైన అంశం, అమెరికా నుంచి భారత్కు పెద్ద ఎత్తున అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పంపించేస్తున్నాడు, అక్రమ వలసదారులు అంటానని. C-17 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లో భారత వలసదారులను వెనక్కి పంపుతున్న అమెరికా అని చెప్పి పెద్ద ఎత్తున వస్తుంది. చాలా టెన్షన్ పడుతున్నాడు. 205 మందితో టెక్సాస్ నుంచి విమానం బయలుదేరిందంట. 18,000 మంది భారతీయులు అక్రమంగా ఉన్నట్లు వీరు గుర్తించారని ట్రంప్ మోడీ కూడా బిగ్ మీటింగ్కి రంగం సిద్ధం అవుతున్నారు. ఈ నెల 12 నుంచి 14 వరకు కూడా అమెరికాలో మోడీ టూర్ ఉండే అవకాశం ఉంటుంది. వైట్ హౌస్లో 13వ తేదీన ట్రంప్తో మోడీ భేటీ కావాలి. ఏంటి అక్రమ వలసలు ఏంటి? భారత్ మీద ఎంత కక్ష సాధింపు చేస్తారా? కరెక్ట్, మీరు ఖచ్చితంగా చెప్పారు. భారత్ మీద ఇది కక్ష సాధింపు. అమెరికా దురహంకారం తప్పితే ఇది ఇంకోటి కాదు. అంటే పైగా ఈ దేశ ప్రధానమంత్రి మీకు నమస్తే ట్రంప్ అని నమస్కారాలు పెట్టిన వాడు 4 సార్లు మీ తరఫున ఎన్నికలు జరగబోతుంటే ఇక్కడ ఆయనకు బూస్ట్ ఇచ్చిన దేశం ఇది మోదీ వరకు. నేనైతే దాంతో ఏకీభవించడం సమస్య కాదు, ఏకీభవించాను. కానీ చేశారు. ఇంత చేసిన తర్వాత అంత నిర్దాక్షిణ్యంగా, నిరంకుశంగా, అవమానకరంగా విమానం ఎక్కించి ఇంకో 10 రోజుల్లో మోదీ ఢిల్లీ వాషింగ్టన్ వస్తున్నప్పుడు ఆయనతో మాట్లాడిన తర్వాత ఒక అవగాహనకు మీరు రాలేరా? ఇంకో విషయం కూడా చెప్తున్నా. ఉదాహరణకు మెక్సికో కానీ అంతకుముందు కొలంబియా కానీ ఇలా పంపేటప్పుడు కొంత వాళ్ళు నిరసన తెలపటము, కొంత అసమ్మతి తెలపడం ఇది చేసాయి. తర్వాత ఏదో అవగాహనకు వచ్చారు. కానీ భారతదేశం చాలా మౌనంగా ఒప్పేసుకుందండి దీనికి. నిజమే, మేము దీనికి సిద్ధంగానే ఉన్నాము. వాళ్ళు అక్రమ వలసదారులు అయితే చాలా దేశాల్లో ఇటువంటి సమస్యలు ఉన్నాయి. లేదా భారతదేశంలో ఇప్పుడు యూనియన్ కార్బైడ్ కంపెనీ ఉందండి. అండర్సన్ అనేవాడు దానికి చైర్మన్. యూనియన్ కార్బైడ్ భోపాల్ గ్యాస్ ప్రమాదంలో 1000 మంది భారతీయులు చనిపోయారు. అండర్సన్ అనేవాడికంటే ఇంకెవడు ఉంటాడండి ఆ కంపెనీ అధినేతగా? అతనికి ఏమి మనం శిక్ష చేసింది లేదు. ఆయన చక్కగా ఈ దేశం నుంచి వెళ్ళిపోవడానికి మనం అవకాశం కల్పించాం. అటువంటిది అక్కడికి వెళ్ళి ఏదో పని పాట చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళు ఒకరోజు జరగలేదు, ఇప్పుడు ట్రంప్ వచ్చిన ఈ 10 రోజుల్లో జరగలేదు, ఎప్పటి నుంచో ఉన్నది. ఆ సమస్యకి ఒక పరిష్కారం ఏంటనేది చర్చించకుండా ప్రజాస్వామికమైన ద్వైపాక్షిక అంశాల్లో ఏకపక్షంగా భారతీయులను వెనక్కు పంపడం అన్నది ట్రంప్ యొక్క దురహంకార విధానం. ఇందులో రెండో అభిప్రాయం లేదు. ఒక పెద్ద దేశంగా దీని నిరసన తెలిపి లేకపోతే మాట్లాడి కాస్త ఆపే ప్రక్రియ కూడా చేయకుండా దీనికి చాలా నిస్సహాయంగా తల వంచడం ద్వారా మేము ట్రంప్కు పూర్తిగా లోబడిపోతున్నాము అని మోదీ సర్కారు. నేను నిన్ననే చెప్పా, ట్రంప్ అహం, అమెరికా అహం, మోడీ దాసోహం అని. ఈ దాసోహం అయిపోయినటువంటి పరిస్థితి. ఇది ఏమాత్రం వాంఛనీయం కాదు. ఇది భారతీయులు ఏం చేయరు. ఇప్పుడు 18,000 మంది భారతీయులు అక్రమంగా ఉన్నట్టు గుర్తింపు. ఎన్ని రోజులైంది ఆయన ప్రమాణం? 20వ తారీఖే కదా చేశారు. మీరు ముందు వెనక చూడకూడదా? ఇంత లోపలే మొత్తం వీళ్ళు తలకిందులు చేస్తారా? వీళ్ళేం టెర్రరిస్ట్ కార్యక్రమాల్లో ఏం పాల్గొనట్లేదే. అలాగే వెల్ సెటిల్డ్ అమెరికన్స్ ఉంటారు, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ లాగా. ఇంకేదో అంటారు ఇండియన్ నాన్ రెసిడెంట్స్ అని. అంటే ఒక విధంగా అసలు స్వదేశీ భావన లేని వాళ్ళు కొంతమంది వీళ్ళదే తప్పు కదా అని పొట్టపోసుకోవడానికో ఇంకో దానికో వాళ్ళు వెళ్ళారు. ఒకటి ఉంది, అక్రమ వలసలు వచ్చిన వాళ్ళలో భారతీయులు 3% మాత్రమే అనేది ఒక లెక్క. వాళ్ళు ముఖ్యంగా పక్కనున్న దేశాల నుంచి వెళ్తూ ఉంటారు, వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటుంటారు. భారతదేశంలో వెళ్ళిన వాళ్ళు పర్మిట్ అయిపోయిన తర్వాత ఉండటము, నిబంధనలు మించి పార్ట్ టైం జాబ్స్ చేయడం, ఇలాంటి ఫిర్యాదులు ఉన్నాయి. కానీ పైగా ఎక్కడ అమెరికా, ఎక్కడ ఇండియా అక్రమంగా వెళ్ళడానికి ఏమీ పాకిస్తాన్ భారతదేశాల మధ్య చొరబాటు కాదు కదా ఇది. కాబట్టి చాలా దారుణంగా, బాధ్యతారహితంగా, అమానవీయంగా కూడా, అహంభావమే కదా ఇది, అమానవీయం కూడా. ఎలా జీవితాలు తలకిందులు అవుతాయని చూడకుండా కనీసం ప్రొటెస్ట్ చేయకుండా, అంటే వాళ్ళు విమానంలో ఎక్కించి పంపించేశారు మీరు అన్నట్టుగా. C-17లో తాంబూలాలు ఇచ్చిన తణుకు చావనని మన వాళ్ళు సిద్ధమైపోయారు తీసుకోవడానికి. నాట్ ఏ వర్డ్ ఆఫ్ ప్రొటెస్ట్, ఒక్క చిన్న నిరసన స్వరం కూడా లేకపోవడం నిజంగా భారతీయులు చాలా నిరుత్సాహపడతారు. యువత కూడా దీని మీద చాలా అశాంతికి గురయ్యే అవకాశం ఉంది. మరి ఇంకా మోదీ ఏం మాట్లాడతాడో ఇది కొంతన్నా ఒక కొలిక్కి రాకుండా మేము అలాగే వచ్చేస్తామని ఎగబడిపోవటం కూడా మనకేం గౌరవప్రదం కాదు. ఖచ్చితంగా మా సమస్యను మీరు కొంతకాలం హోల్డ్లో పెట్టకపోతే, హోల్డ్లో పెట్టడానికి ఇబ్బంది ఏముందండి? మోదీ వెళ్ళి మాట్లాడే వరకు వీళ్ళ సమస్యను హోల్డ్లో పెట్టచ్చు కదా. ఇమీడియట్గా చేయాల్సిన అవసరం ఇమీడియట్గా ఏముంది? వాళ్ళేం థ్రెట్ ఉందా? వాళ్ళు ఏమన్నా ఇంకోటి వాళ్ళేమో ఉగ్రవాదులు ఏం కాదు కదా. ఉగ్రవాదులు కాదు. ఒసామా బిన్ లాడెన్ మీరేం పంపించట్లేదు, మీరు మా అండర్సన్నే పంపించలేదు భోపాల్. కాబట్టి చెప్పాలంటే ఏకపక్ష
అగ్రరాజ్య ఇండియా చూసి దురహంకారం. భయపడుతున్నాడు ఆయన. ఆ? అంటే ఇండియా అని కాదు, బ్రిక్స్ దేశాలు ఇప్పుడు బ్రిక్స్ ఇండియా, చైనా, రష్యా, బ్రెజిల్, ఇట్లాంటివి బలమైన ప్రత్యర్థులుగా ఉన్నారనేది వాళ్ళ భయం. కానీ నిజానికి ఈ విషయంలో కూడా చాలా మిథ్య వర్మ. ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థ అంటుంటారు కదా. ఫార్చ్యూన్ పత్రిక తాజాగా ప్రపంచ దేశాల యొక్క బలాబలాలను, ఆర్థిక స్థితిని ముఖ్యంగా నిన్న విడుదల చేసింది. అందులో భారతదేశం లేదు. మొదటి 15 దేశాల మొదటి 15 దేశాల జాబితాలో, బలమైన దేశాల జాబితాలో ఇండియా లేదు. ఎందుకంటే మనం చాలా అయిపోయింది, అభివృద్ధి చెందాం, మనల్ని చూసి భయపడడం అది సమస్య కాదు. కాబట్టి ఏం చేస్తారు దీనికి అన్నది మోదీ, ఖచ్చితంగా ఇది మోడీ యొక్క నాయకత్వానికి, భారతదేశం యొక్క గౌరవం నిలబెట్టే ప్రక్రియకు ఇది ఒక పెద్ద సవాల్గా భావించాలి. టాప్ 10 కంట్రీస్ విత్ మోస్ట్ బిలియనీర్స్ ఇన్ 2024 ఇండియా ర్యాంక్స్. అది అంటే బిలియనీర్లు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇండియా థర్డ్ అని చెప్తున్నారు. కానీ ఆర్థిక స్తోమత, ప్రపంచ వాణిజ్యం దీంట్లో చూస్తే మటుకు మొదటి 15 దేశాల్లో ఇండియా లేదు. ఫోర్బ్స్ లిస్టు ప్రకారం మనం చూస్తే. కాబట్టి ఇండియాను చూసి ఏదో భయపడి పంపిస్తున్నారని కాదు. అది చైనా విషయంలో వర్తిస్తుంది, అది బ్రెజిల్ విషయంలో వర్తిస్తుంది. ఇండియా అంశం అది కాదు.